ఒకప్పుడు హైదరాబాదులో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇటువైపు స్థలాలు కొన్నవాళ్ళు, స్థలాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు అపర కుబేర్లుగా ఎలా మారారో మనం చూసాం. మనం కూడా చాలాసార్లు అనుకొని ఉంటాం. అబ్బా! ఈడొక స్థలం కొని ఉంటే ఇవాళ కుబేరుడిని అయిపోయాను, కోటీశ్వరుని అయిపోయావనని మనం ఎన్నిసార్లు అనుకొని ఉంటాం. అలాంటి అద్భుతమైన ఛాన్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఈసారి మాత్రం మిస్ కావద్దు మీరు. అదేంటో చూద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. అయితే హిస్టరీ రిపీట్ అవుతుంది. కాకపోతే వెస్ట్‌లో కాదు, ఈసారి ఈస్ట్‌లో. గవర్నమెంట్ లుక్ ఈస్ట్ అనే పాలసీ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈస్ట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా గానీ, డెవలప్‌మెంట్ పరంగా గానీ అద్భుతమైన ప్రగతి వేగం పుంజుకుంది. ఒకవైపు ఎయిమ్స్ కావచ్చు, మరొక వైపు ట్రిపుల్ ఆర్ కావచ్చు, ఇట్లాంటి అనేక యాదాద్రి, వరంగల్ నెక్స్ట్ క్యాపిటల్ అంటున్నారు. ఇప్పుడక్కడ ఎయిర్‌పోర్ట్ కూడా వస్తుంది. ఎటు చూసినా కూడా అద్భుతమైన డెవలప్‌మెంట్ ఈస్ట్‌లో కనబడుతుంది. ముఖ్యంగా వరంగల్ హైవేలో. మరి ఈ సెకండ్ ఛాన్స్ ఏదైతే ఈ ఏరియాని ఇప్పుడు ఉప్పల్ టు యాదాద్రిని గోల్డ్ మైన్ అంటున్నారు. ఈ ఏరియాలో గనుక మీరు స్థలాలు కొంటే, రియల్ ఎస్టేట్‌లో గనుక మీరు పార్టిసిపేట్ చేస్తే అదొక గోల్డ్ మైన్ కింద అభివర్ణిస్తున్నారు. నిజంగా అంత గోల్డ్ మైనా? అక్కడ ఒక హైబ్రిడ్ ఎకానమీ డెవలప్ అవుతోంది. ఎందుకంటే వెస్ట్‌లో ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ ఉంది. మరి ఈస్ట్‌లో ఏముంది? హైబ్రిడ్ ఎకానమీ అని చెప్తున్నారు. అది ఇంకా సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటున్నారు. ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అట్లాగే జీవీఆర్ఆర్ ఇన్ఫ్రా డైరెక్టర్ కూరేటి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. వారు ఈస్ట్‌లో అద్భుతమైన ప్రాజెక్టులు చేస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి టెంపుల్‌కి పక్కనే ఆనుకొని, ఆల్మోస్ట్ ఆనుకొని బృందావన్ అని ఒక అద్భుతమైన 3 స్టార్ హోటల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరి ఈస్ట్‌లోనే ఎందుకు కొనాలి? ఈస్ట్‌లోకి ఎందుకు రావాలి మనం అని ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. 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 ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫైన్. బృందావన్ మనం ఇంటర్వ్యూ చేసాం. అద్భుతమైన సక్సెస్. అవునండి. నాకు తెలిసి ఇప్పటికి సేల్స్ అయిపోయి ఉంటాయి. బ్రహ్మాండంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో హ్యాపీ సార్. సరే, మన ప్రాజెక్ట్ అద్భుతంగా ఉంది. టెంపుల్ పక్కనే ఉంది కాబట్టి సూపర్. దానికి ఎలాంటి డోకా లేదు. ఈస్ట్ అంటున్నారు. ఒకప్పుడు వెస్ట్ అనేది బాగా పాపులర్. ఇప్పుడు అంతా ఈస్ట్ అంటున్నారు. నిజంగా ఈస్ట్ అనేది నిజంగా ఒక ఇన్వెస్టర్‌కి అంత ఉపయోగమా సార్? ఏంటి అక్కడ అంత ప్రత్యేకత? చాలా మంచి క్వశ్చన్ అండి. నిజంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళకు మాత్రం ఇవాళ మీరు అంటే కళ్ళు తెరిపించే ఎగ్జాక్ట్లీ అద్భుతమైన క్వశ్చన్ చేసినారు. ఎందుకంటే మనకు వెస్ట్ సిటీలో 2,000-3,000 రూపాయలు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. 2,000-3,000 రూపాయల గజం ఇవాళ పరిస్థితి 2-3 లక్షల రూపాయలు. అంటే ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది. నేనైతే పొలాలు కూడా చూశాను సార్ ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఈస్ట్లో ఇంతకన్నా అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపటే ఉన్నాము. హైదరాబాద్కి వెస్ట్ ఎంత ప్రయారిటీ, ఈస్ట్ కూడా అంతే ప్రయారిటీ. ఈస్ట్లో కూడా పోచారం లాంటి ఐటీ హబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఏరియాలో కూడా బ్రహ్మాండమైన ఫార్మా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మళ్ళీ అత్యధికంగా జనాభా ఉన్న కార్పొరేషన్ కనుక తీసుకుంటే వరంగల్ టౌన్, వరంగల్ కార్పొరేషన్. ఇప్పుడు ఆల్మోస్ట్ దాని క్యాపిటల్ అంటున్నారు. తెలంగాణ నెక్స్ట్ క్యాపిటల్ అది. ప్లస్ ఎయిర్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. బహుశా ఇంకొక 1 yearలో ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవ్వచ్చు, 1+ yearsలో. కాబట్టి ఈస్ట్లో ఇప్పుడు పెట్టుబడి పెడితే ఎవరైతే పెట్టడానికి రెడీగా ఉన్నారో నిజంగా కూడా ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ రిలయబుల్ ప్రైస్లో ఉన్నాయి. డెఫినెట్గా ఇది 1-2 years తర్వాత ఈ ప్రైస్ దొరకదు. మరొక వెస్ట్లో ఇవాళ ఏ ప్రైజెస్ చూస్తూ ఉన్నామో ఈస్ట్ కూడా అతి త్వరలో ఆ ప్రైస్కు రీచ్ అయిపోతుంది. ఎందుకు సార్ హైబ్రిడ్ ఎకానమీ అంటున్నారు, హైబ్రిడ్ డెవలప్మెంట్ అంటున్నారు? ఏంటి నాకు అర్థం కాదు. హైబ్రిడ్ డెవలప్మెంట్ అంటే మీరు ఐటీ తీసుకోండి, ప్లస్ వచ్చేసి ఫార్మా తీసుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ జోన్. ఇప్పుడు ఈ మనకి వరంగల్ హైవేలో ఏంటంటే విపరీతంగా మనకు చాలా ఎక్కువ మోతాదులో మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందంటే అక్కడ డెఫినెట్గా ఫర్దర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏ క్షణం ఎవరికైనా కూడా ఏ కంపెనీకైనా అలాట్ చేయవచ్చు. కాబట్టి అదొక ఇండస్ట్రియల్ జోన్లో గవర్నమెంట్ కూడా లుక్ ఈస్ట్ పాలసీ ఒకటి అనౌన్స్ చేసింది. అట్లాగే 2050 మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. సో దానిలో ఈ యాదాద్రి కారిడార్ ఏదైతే ఉందో దాని పాత్ర ఎలా ఉండబోతుంది సార్? యాదాద్రి అనేది మనకు ఇప్పుడు ఆంధ్రాలో కనుక తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రఖ్యాతగాంచిందో ఇప్పుడు అట్లాగే మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా యాదాద్రికి ఒక సుమారుగా 1,800 కోట్ల రూపాయలు ఇచ్చి టెంపుల్ రెనోవేషన్ అనుకోండి, చుట్టూ ఓఆర్ఆర్ అనుకోండి, ఆ టౌన్ డెవలప్మెంట్ అనుకోండి, చాలా అద్భుతంగా అంటే
పాత టెంపుల్కి ఈ టెంపుల్కి సంబంధం లేకుండా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మనకు భువనగిరి వచ్చేసి శాటిలైట్ సిటీగా ఎప్పుడో అనౌన్స్ చేసినారు, ఓకే. అది అందరికి తెలిసిన విషయమే. అవును. నెక్స్ట్ ఎవరైనా కూడా సిటీ నుంచి ఒక ఆధ్యాత్మికంగా విజిట్ చేయాలంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి టెంపుల్ విజిట్ చేస్తారు. ప్లస్ అదొక స్పిరిచువల్ హబ్ లాగా ఉంటుంది. ఓకే. పక్కనే జైన్ టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఈ మధ్యలో అద్భుతంగా బాగా ప్రఖ్యాతిగాంచిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సుమారుగా వీకెండ్స్లో 1,00,000 మంది వస్తూ ఉన్నారు. అవును, అవును. ఇది అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు విజిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే యాదాద్రి టెంపుల్ అనేది ఒక స్పిరిచువల్ సర్క్యూట్. అట్లాగే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది కూడా ఒకటి చెప్తున్నారు. అంటే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు కూడా ఎస్, ఒక కారిడార్ ఒకటి చేస్తున్నారు. అవును, మన బృందావన్ కూడా అదే దాంట్లో ఉందని. అవునండి. దానికి పక్కన అంటే ట్రిపుల్ ఆర్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన బృందావన్ ఉంది. అంటే యాదాద్రి టెంపుల్, యాదాద్రి పట్టణం కూడా దానికి ఆనుకొనే ఉంది. అవును. మనకు గోల్డెన్ ట్రయాంగిల్ వచ్చేసి మనకు సంగారెడ్డి టు చౌటుప్పల్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్లానింగ్ ఏంటంటే అనేక రకాల ఇండస్ట్రీస్ రావడానికి అక్కడ అవకాశం ఉంది. ప్రభుత్వానికి విజన్ ఉంది, ప్లానింగ్ లో ఉంది. డెఫినెట్ గా ట్రిపుల్ ఆర్ అవగానే డెఫినెట్ గా అవన్నీ కూడా ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా కార్యరూపం దాల్స్తాయండి. దాని గురించి దాన్ని గోల్డెన్ కారిడార్ అని చెప్పేసి అంటాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాన్ని ఒక మినీ ఎయిర్పోర్ట్ అంటున్నారు చెర్లపల్లిని. అట్లాగే బీబీ నగర్, ఎయిమ్స్ ఇట్లాంటివి కూడా ఈ మన ప్రాజెక్టుకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంటుంది? చెర్లపల్లి కనుక తీసుకుంటే నిజంగా వాస్తవంగా మీరు అన్నది అది మినీ ఎయిర్పోర్టే. ఎందుకంటే అద్భుతమైన డెవలప్మెంట్, ప్లస్ సిటీలో వచ్చి ట్రైన్ ట్రాఫిక్ అంతా పెరుగుతూ ఉంది కాబట్టి చెర్లపల్లితోనే హాల్ట్ చేస్తూ ఉన్నారు. ఇంచుమించు ఇతర రాష్ట్రాలకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా చెర్లపల్లిలో స్టార్ట్ అవుతుంది. చాలా సెంట్రల్ గవర్నమెంట్ అద్భుతంగా డెవలప్ చేసింది. అక్కడి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ఆర్టీసీ అనుకోండి, బాగా కనెక్టివిటీ పెంచినారు. అట్ ద సేమ్ టైం ఎయిమ్స్ గురించి చెప్పాలంటే నేను ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సుమారుగా 750 బెడ్స్తో 201 ఎకరంతో, అంటే ఇండియాలోనే ఇంత బిగ్గెస్ట్ ఎయిమ్స్ ఎక్కడ కూడా లేదు. కరెక్ట్. నాకు తెలిసి 2026 డిసెంబర్ నాటికి ఎయిమ్స్ స్టార్ట్ అవుతా ఉన్నది. ఎయిమ్స్ లో ఏంటంటే ఒక్కసారి ఎయిమ్స్ కనుక స్టార్ట్ అయిందంటే ఒక డేకి 30,000 మంది పేషెంట్స్ అక్కడ అటెండ్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ చాలా బాగుంటుంది, చాలా సర్వీసెస్ ఉంటుంది. మీకు తెలిసిందే కదా ఎయిమ్స్ గురించి. అట్లాగే మెట్రో విస్తరణ కూడా జరుగుతుంది. మెట్రో విస్తరణ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎంటీఎస్ వచ్చేసి అప్ టు యాదాద్రి వరకు ఉంది. ప్లస్ కిషన్ రెడ్డి గారు రీసెంట్గా ఇది చేసినారు. అప్ టు బీబీ నగర్ కూడా ఎయిమ్స్ ఇమ్మీడియట్గా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే డిసెంబర్లో కల్లా ఎయిమ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చే ఎవరైతే పేషెంట్స్ రోగులు ఉంటారో వాళ్ళకు అందుబాటులో రావాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. కరెక్ట్. సో ఈ లెక్కను చూస్తుంటే హైదరాబాద్కి యాదాద్రి కూడా శాటిలైట్ సిటీ అయ్యే ఛాన్స్ ఉందా? పక్కా అండి, పక్కా. ఆల్రెడీ అక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ వేద పాఠశాల అనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. డెఫినెట్గా శాటిలైట్ సిటీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం కూడా అండి. సో ఒక రకంగా ఆధ్యాత్మికంగా ఈ దారిలో టూరిజము ఉంటుంది, మళ్ళీ అన్ని రకాలకు కూడా మనకి బాగా ఉపయోగపడే ప్లేస్. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనం చూసాం వెస్ట్ లో అయితే ఇప్పుడు గజం కూడా ఎక్కడ దొరకదు, అసలు కొనలేము మనం. సో మరి ఈస్ట్ లో ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మన బృందావన్లో ఎలా ఉన్నాయి రేట్లు? ఈ బృందావన్ వచ్చేసి నిజంగా ఒక కామన్ పర్సన్కి అందుబాటు ధరలో, సరసమైన ధరలో ఉన్నాయండి. మనం ఇలా సూట్ కాస్ట్ వచ్చేసి 500 SFT 36 లక్షలు అమ్ముతా ఉన్నాము. దాంట్లో 27-28 lakhs వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అదే 800 SFT కనుక తీసుకుంటే 2 bedroom 57 lakhs ఉంది. అది అప్ టు 40 lakhs కూడా మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. అంటే ఐటీ పీపుల్ అనుకోండి, గవర్నమెంట్ పీపుల్ అనుకోండి, కార్పొరేట్స్ అనుకోండి, ఒక కామన్ పర్సన్ ఎవరైనా ఐటీఆర్ లేని వ్యక్తి కూడా మనం లోన్ చేపిస్తామండి. దానిలో నేను ఒకరిని ఇప్పుడు యాక్చువల్గా నేను కొనుక్కున్నాను మీ దాంట్లో. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈఎంఐ కట్టక్కర్ లేకుండా ఒక అద్భుతమైన అతి తక్కువ ఒక 7-8 లక్షలు కట్టేస్తే ప్రాపర్టీ వచ్చేస్తుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను కూడా కొనేసాను ఆల్రెడీ. సో నేను కూడా దీని కస్టమర్ని, ప్రేక్షకులకు తెలియాలి కదా. సో మీరు వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటాను, మీ పక్కనే నేను ఉంటాను. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీ మెంబర్ అయినందుకు. ఎగ్జాక్ట్లీ, జీవీఆర్ బృందావన్ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు.
మామూలుగా సింగిల్ బెడ్రూమ్ అయితే 20,000 రెంట్ ఇస్తారు. అవును. డబుల్ బెడ్రూమ్ అయితే 32,000 32,000 ఇస్తా అని చెప్పారు అవును. కదా! సో అది ఎట్లా వర్కౌట్ అవుతుంది సార్ అది? అంటే మనం ఏంటంటే టోటల్‌గా మోటో అంతా కూడా పిల్గ్రిమ్ బేస్డ్‌గానే డిజైన్ చేసినామండి. అంటే ఓకే. మనకి యాదాద్రికి వచ్చేసి వీక్ డేస్‌లో 30,000-40,000 పిల్గ్రిమ్స్ వస్తా ఉన్నారు. వీకెండ్స్‌లో వచ్చేసి 60,000-80,000 వస్తా ఉన్నారు. అదే గనుక స్పెషల్ డేస్ అయితే గనుక ఆల్మోస్ట్ 1,00,000 ప్లస్సే వస్తా ఉన్నారండి. అవును. అవును. మరి టెంపుల్ గాని, టెంపుల్ ప్రాంగణాన్ని గాని తెలంగాణ గవర్నమెంట్ ఇంత అద్భుతంగా డెవలప్ చేసింది. సదాంబోదివాసం గదపుష్పహాసం జగత్సన్ తెలంగాణ తిరుపతి అంటున్నారు కదా యెస్. దాన్ని. యెస్. అవును. అక్కడ కామన్‌గా ఫ్యామిలీతోని వచ్చినా, ఇంకో విధంగా వచ్చినా కూడా అక్కడ ఫెసిలిటీ అనేవి లేవు. అంటే Yes. అవును. మంచి రెస్టారెంట్ గాని, లేకపోతే ఉండడానికి వసతి గాని కరెక్ట్. ఇలాంటివి లేవు. కరెక్ట్. దాని గురించే మనం డిజైన్ చేపట్టామండి. సూపర్. దాంతో మనకు రెంట్ అనేది అసలు దాన్ని నెగ్లిజిబుల్ బ్రహ్మాండంగా రెంట్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇంతమంది ఇట్లా జరుగుతుంది కదా! ఇప్పుడు ఈ రెంటల్ అకామిడేషన్ అనేది ఈ కొరతను తీరుస్తుందా మన ప్రాజెక్ట్ అక్కడ ఉండే ఇప్పుడు? ఒక 1,500 మందికి మన ప్లానింగ్ అండి. 575 సూట్ రూమ్‌లు ఇచ్చాము. వావ్! మాక్సిమం మనం 1,500 సూపర్. మనకు అక్కడ వీక్ డేస్‌లోనే, వీకెండ్స్‌లోనే కలిపి చెప్పాను కదా! 40,000-50,000 మంది వస్తా ఉన్నారు. ఎయిమ్స్ డాక్టర్లు గానీ, ఇన్ఫోసిస్ గానీ, పిలిగ్రిమ్స్ కానీ వీళ్ళందరికీ కావాల్సిన అవసరాలు తీరుస్తుందా మన బృందావన్? పక్కా అండి. ఎందుకంటే మనం ఓన్లీ అంటే అకామిడేషన్ పరంగా కాదు, పిల్లలతో వస్తే వాళ్ళకి పిల్లలకి సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ అనేక అచ్చా. రకాల ఒక 8-9 రకాల పార్కులు, ఓకే. స్విమ్మింగ్ పూలు, ఓకే. వాటర్ గేమ్స్, ఓపెన్ జిమ్, తర్వాత వచ్చేసి బాంకెట్ హాల్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాంఫీ థియేటర్, ఓ! ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చామండి. ఇటు పిల్లలతోని వచ్చినా కూడా, లేకపోతే దేవుడి దగ్గరికి వచ్చినా కూడా, లేకపోతే అవును. రిటైర్మెంట్ ఫంక్షన్స్ అనుకోండి, బర్త్డేలు అనుకోండి, గెట్ టుగెదర్లు అనుకోండి, సాఫ్ట్‌వేర్ పీపుల్‌కైనా, ఇటు డాక్టర్స్‌కైనా ఎవరైనా కూడా వచ్చి అక్కడ సేద తీరొచ్చు. సో వర్క్, లివ్, ప్లే యెస్. ఈ కాన్సెప్ట్‌ను కూడా ఇది ఫుల్‌ఫిల్ చేస్తదా? పక్కా చేస్తదండి. అవునా? ఇప్పుడు ఇట్లాంటియన్నీ వెస్ట్‌లో ఉన్నాయి. యెస్. సో మీరు ఫస్ట్ టైమ్ ఇక్కడ యెస్. తీసుకొచ్చారు. అదే అండి మా మోటో అదే. హ్మ్. మంచి అకామిడేషను, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. వావ్! ఆ! థర్డ్ వన్ వచ్చేసి అద్భుతమైన భోజనం. సూపర్. ఇదే మా మోటో. అది మంచి రెస్టారెంట్. యెస్. వండర్‌ఫుల్. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇదంతా వస్తుంది. ఉప్పల్ టు యాదాద్రిని మీరు గోల్డ్ మైన్ అంటున్నారు అందరూ. సో ఇప్పుడు మేము గనక ఇన్వెస్ట్ చేస్తే మన జిఎంఆర్ బృందావనంలో వచ్చే 5 ఏళ్ల తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది సార్? దీని వాల్యూ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు అంటే మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేసే ఎందుకంటే ముందు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నా భవిష్యత్తు ఏంటి, నా Exactly. ప్రాపర్టీ వాల్యూ ఎంత, డెఫినెట్‌గా చాలా బ్రహ్మాండమైన ఇది ఉంటుందండి. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లోనే ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్‌లోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి, ఇది 3 స్టార్ హోటల్. దీనిలో Yes. ప్రాపర్టీ ఉండడం అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. నెక్స్ట్ వాల్యూ అడిషన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుందని దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇంతకుముందే అనుకున్నట్టుగా 3 స్టార్ హోటల్‌కి అంతంత డబ్బులు కట్టే అంత కెపాసిటీ ఉన్న జనాలు అక్కడికి వస్తారంటారా? పక్కా అండి. ఎందుకంటే 3 స్టార్ హోటల్ అని చెప్పేసి మనం ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి 5,000 10,000 రూపాయలు కలెక్ట్ చేయట్లేదు. అదే మనం అంటున్నా. మోస్ట్ రిలయబుల్ ప్రైస్‌కి ప్రతి ఒక్కరు ఎఫోర్డబుల్ అయ్యే విధంగా అచ్చా. ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఓకే. సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 550, ఇది ఒక 3,000 రూపీస్‌కి అంతే. అరౌండ్ అంతే ఓ! పర్ 24 అవర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి 850 డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 5,000 రూపీస్ ప్లాన్ చేస్తున్నామండి. అమ్మో! ఇది వీకెండ్స్‌లో. వీక్ డేస్‌లో వచ్చి ఇంకా డెఫినెట్‌గా తగ్గుతుంది. మరి దీంతో రెంట్లు అంటే ఇవ్వచ్చండి. మాకిచ్చేది కూడా వర్కౌట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఓకే. మన ఎక్స్పెక్టేషన్ కూడా మెయింటెనెన్స్ ఉంటుంది కదా యెస్, మళ్ళీ. అన్ని పోను కూడా మనకు 15 డేస్ అంటే 50% ఆక్యుపెన్సీ రేట్ వచ్చినా మీకు అద్భుతంగా రెంట్ ఇవ్వచ్చు. అచ్చా. కంపెనీ కూడా బ్రహ్మాండమైన ప్రాఫిట్ లో ఉంటుంది. ఓకే. ఆల్ మెయింటెనెన్స్ కూడా మళ్ళా మాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏమి అట్లాంటివి ఏమి ఉండవండి. మీకు రెంట్ ఇస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ లేదండి, మెయింటెనెన్స్ అనేది టోటల్లీ మెయింటైన్ బై కంపెనీ ఓన్లీ. ఒక యాదాద్రి సరిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే టూరిజం హబ్ కూడా ఇది. అటు Yeah. పోచంపల్లి కావచ్చు, ఇటు రామోజీ ఫిలిం సిటీ Yes. కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్, సో వీటి వల్ల కూడా మనకు డిమాండ్ వస్తుందా ప్రాజెక్ట్కి? డెఫినెట్ గా డిమాండ్ వస్తుందండి. మీకు మనం యాదాద్రి కాకుండా మన పక్కనే ఉన్న జైన్ టెంపుల్ కనుక తీసుకుంటే, ఎస్. కొలన్పాక జైన్ టెంపుల్ టాప్ 10 ఇండియాలో ఉన్న టాప్ జైన్ టెంపుల్లో అదొక టెంపుల్ అండి. ఓకే. డెఫినెట్గా జైన్ మిత్రులకు కూడా వాళ్ళు కూడా స్టే చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యాదాద్రి అంటే వరంగల్కి, హైదరాబాద్కి కరెక్ట్గా నాకు తెలిసి ఇట్లా సెంటర్ పాయింట్ అనుకుంటా. అవును. సో వరంగల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ అంటున్నారు. అవును. మనం ఇప్పటిదాకా అనుకున్నాం. దాని ఫ్లో కూడా ఇటు అంటుతుందా మనకి? ఈ డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మనకు నల్గొండ, పాత నల్గొండ జిల్లాలో యాదాద్రి ఉంది. అవును. అటు పక్కనే వరంగల్ జిల్లా, దాని తర్వాత వచ్చేసి ఇటు హైస్టేజ్గా హైదరాబాద్లో ఉన్నాము. అవును. మన హైదరాబాద్ క్రౌడే కాకుండా వరంగల్, నల్గొండ, కరీంనగర్ భక్తులు కూడా యాదాద్రికి ఎక్కువ వస్తూ ఉంటారు. అవును. వాళ్ళ తాకిడి కూడా మన టెంపుల్ కానీ
అక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ నెక్స్ట్ మన హోటల్కి కానీ డెఫినెట్గా ఉంటుంది. సో వరంగల్ వైపు వాళ్ళు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక హైదరాబాద్ వాళ్ళే కాదు. నాట్ ఓన్లీ వరంగల్ అండి, నల్గొండ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కరీంనగర్ వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ అన్ని దారులు Yes, తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆంధ్రాలో ఉన్న జనాలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కూడా యాదాద్రికి రావాలి. రావాల్సిందే, ఎవరైనా లక్ష్మీ నరసింహస్వామి అందరికి దేవుడే. Yes, yes. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, అందరికి దేవుడే. మేము ఎవరైతే కొనుక్కుంటామో మాకు మీరు 10 days స్టే కూడా అవకాశం ఇచ్చారు. 12 days ఇస్తా ఉన్నాం. 12 days. మీకు అనుకోండి, మీ బంధువులకు అనుకోండి, ఫ్రెండ్స్ కి అనుకోండి, Yeah. మీ రెఫరెన్స్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ 12 days per year ఇస్తాం. ఓకే, అట్లా పీక్ డేస్ లో రావద్దండి అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లే. కొనుక్కున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫెసిలిటీ. అంటే రెంట్ ఇన్కమ్ రావడమే కాకుండా యాదాద్రి దర్శనం చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉండొచ్చు, బంధువులకు ఇచ్చుకోవచ్చు, కంపెనీస్ కొనుక్కుంటే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చుకోవచ్చు. సూపర్, మంచి ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ. వండర్. సో మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ప్రైజింగ్ మా వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు సింగిల్ సూట్ రూమ్ ఎంత, డబుల్ సూట్ రూమ్ ఎంత? జిఎంఆర్ బృందావనంలో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ 500 SFT, అది వచ్చి 36 lakhs రూపీస్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 800 SFT వచ్చేసి 2 bedroom, ఓకే. ఇది వచ్చేసి 57 lakhs. ఈ రెండు ప్రైజెస్ కూడా ఈ ఫిబ్రవరి 2026 ఎండింగ్ మాత్రం ఈ ప్రైజెస్. మార్చి 1 నుంచి 36 లక్షల సింగిల్ బెడ్రూమ్ 40 lakhs అవుతుంది. డబుల్ బెడ్రూమ్ 57 lakhs ప్రెసెంట్ కాస్ట్. అప్పుడే పెంచేశారు. అవునండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. అవును, చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ ఎండుకు వచ్చేసి నాకు తెలిసి 2 బ్లాక్లు అయిపోయినట్టున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అడిగాను యాక్చువల్ గా శ్యామ్ని డి బ్లాక్ లో ఇవ్వంటే ఎక్కడ బాబాయ్ ఆల్రెడీ చాలా అయిపోయినాయి, కొన్నే మిగిలాయి, చూసుకో నువ్వే చూసుకో. డి బ్లాక్ లో లేవండి, డి బ్లాక్ లో టోటల్ యూనిట్ సోల్డ్ అవుట్. అవును, 57 lakhs ఉన్న 800 బ్లాక్ లో అన్న దొరుకుతాయి సార్ డి బ్లాక్? ఎందుకంటే నాకు డి బ్లాక్ నుంచి సార్ నిజంగా ఆ స్వర్ణ గోపురం, యాదాద్రి గోపురం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఎవరైనా వచ్చి ఆ కారిడార్ లో నిలబడి ఆ రూమ్ లోంచి ఇంకా లోపలికి కూడా వెళ్ళక్కర్లా, అంత అద్భుతమైన దర్శనం జరుగుతుంది అక్కడ నుంచి. అది అంటే డి బ్లాక్ మనం ప్రైస్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదండి, అన్ని బ్లాక్లు కూడా ఒకటే ప్రైస్ పెట్టడం జరిగింది. ఓకే, అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందు వచ్చినారో ఎవరికి ఏది ఇష్టం ఉందో వాళ్ళు తీసుకున్నారు. ఓకే. 57 lakhs ఉన్న 2 bedroom 800 SFT వచ్చేసి మార్చి 1 నుంచి 64 lakhs రూపీస్ అవుతున్నదండి. ఇప్పుడు ఈ ఎవరైతే చూస్తా ఉన్నారో హరి అప్ 500 కానీ 800 కానీ ఈ ఫిబ్రవరిలో క్లోజ్ చేసుకోండి. మా వాళ్ళ కోసం ఇంకొక మాట చెప్పండి. వెస్ట్ లో ఎట్లాగో ఒక ఛాన్స్ మిస్ అయ్యారు, కొనుక్కోలేము ఇప్పుడు. సో ఈస్ట్ లో ఇప్పుడు ఒక బృందావన్ రూపంలో ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అని అనిపించేలాగా ఏదైనా చెప్పండి. అద్భుతమైన క్వశ్చన్. మనం లక్ష్మీ నరసింహస్వామి పాదాల చింతనే మనం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాము. అందరికీ తెలిసింది, ఒక వీక్ డేస్లో వెళ్ళినా వీకెండ్స్లో వెళ్ళినా ఎంత రష్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అక్కడ వన్ అండ్ ఓన్లీ జిఎంఆర్ బృందావన్ మాత్రమే కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇయర్ 26 ఆగస్ట్ కల్లా మనది ఓపెన్ అవుతా ఉన్నది లాంచ్. కాబట్టి ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు స్టే చేయొచ్చు, ప్రాపర్టీ అడిషనల్ వాల్యూ బాగుంటుంది, ప్రెస్టేజియస్గా ఉంటుంది. ఇయర్లీ వచ్చేసి 12 days అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉండొచ్చు. ఆలేరులో కూడా మీరు ఒక వీకెండ్ విల్లాస్ కాన్సెప్ట్ తో వచ్చారంట మళ్ళీ? అవునండి, ఆలేరులో ఒక వీకెండ్ విల్లాస్ టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అని చెప్పేసి మనకు వెస్ట్ సిటీలో కనుక తీసుకుంటే ఇంచుమించు ఎన్ నంబర్ ఆఫ్, అంటే కౌంట్ చేయలేని వీకెండ్ రిసార్ట్స్ ఉన్నాయి. రిసార్ట్స్ ఇదే మనకు ఇటువైపు కనుక చూసుకుంటే మీరు గట్కేసర్ నుంచి ఉప్పల్ నుంచి కనుక వరంగల్ వరకు చూసుకుంటే చాలా లిమిటెడ్, వేళ్ల మీద చెప్పొచ్చు, ఫింగర్స్ మీద చెప్పొచ్చు. కాబట్టి అంటే దాని గురించి ఏంటంటే ఆలేరు టౌన్లోనే ఒక 13.5 acres టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అని చెప్పేసి నిజంగా ఎక్కువ అంటే ఎక్కువ విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. గ్రీనరీ అంతా గ్రీనరీ అనుకోండి, అక్కడ వచ్చేసి పవర్ యూటిలిటీ మనం టోటల్ ఆటోమేటెడ్ సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇట్లాంటివన్నీ కూడా వాడాము. శ్రీనివాస్ గారు మీరు రండి, మీ కళ్ళతో చూడండి, అక్కడ జరిగిన అన్ని డెవలప్మెంట్స్ కూడా టోటల్లీ కంప్లీటెడ్. సేల్స్ చాలా ఫాస్ట్ గా అవుతుంది, అది కూడా అక్కడ కూడా చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. మీరు వీలైనంత త్వరగా రండి, ఒకసారి మీ కళ్ళతో చూడండి. చూస్తే అప్పు చేసేనా కొనుక్కుంటామేమో నిజంగా ఎందుకంటే అక్కడ ఉన్న గ్రీనరీకి, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కి, ప్లస్ టౌన్ కి, అంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి అంతా కూడా 1 kilometer లోపల ఉండే సైట్. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, మన బృందావన్ కూడా బస్ స్టాండ్ వెనకాల యాదాద్రి టెంపుల్ కి బై ఎయిర్ 300 meters. కరెక్ట్ చెప్పారు. అవును, వండర్ఫుల్ లొకేషన్. సో మీరు ఏది టేకప్ చేసినా బ్రహ్మాండంగా చేస్తారు. మీ గత చరిత్ర కూడా, అంటే మీరు దాదాపు ఒక 2.5 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. మీరు వరంగల్ కూడా చాలా ప్రాజెక్ట్ చేసామండి. మా సిస్టర్ కన్సల్టెన్సీ ఆల్మోస్ట్ 20 లక్షల స్క్వేర్ ఫీట్లు అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి పేరుంది వరంగల్లో. జిఎంఆర్ బృందావన్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సూపర్.
సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. తప్పకుండా వస్తాను నేను. నేను కొనుక్కునేలాగా మాత్రం చేయకండి. మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కదా, నా దగ్గర అయిపోయినాయి డబ్బులు. మీరు మీ టీము కంపల్సరీ రావాలండి. తప్పకుండా వస్తాను సార్. అక్కడ ఆ సైడ్ ను చూడాలి. ఎస్, మేము ఏమేమి చేసాము, ఏమేమి కంప్లీట్ చేసాము అనేది మీరు చూడాలి. బృందావనే ఇలా ఉందంటే ఇక రిసార్ట్ ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. Yes. సో ఖచ్చితంగా వస్తాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you, చూశారు కదా ఫ్రెండ్స్, పూర్ణచంద్రరావు గారు చెప్పింది. ఈస్ట్ అనేది ఇప్పుడు హాటెస్ట్ ప్రాపర్టీ. నాలాంటి వాడు అత్యంత సామాన్యమైన జర్నలిస్ట్ కూడా కొనుక్కోగలిగాడు అంటే మీరు ఆలోచించండి ఎంత తక్కువలో ఉన్నాయో ఇప్పుడు. రేపు యాదాద్రి ఇలా ఉండదు, మీకు తెలుసు. ఒకప్పుడు యాదాద్రి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం మనం. అలాగే RRR కనుక సాకారం అయింది అంటే ఇక ఈ ఏరియాని మనం పట్టుకోలేము. ఎయిమ్స్ కావచ్చు, ఇట్లాంటి పోచంపల్లి కావచ్చు, రకరకాల అద్భుతమైన ఫెసిలిటీస్. వరంగల్ కనుక నిజంగానే క్యాపిటల్ అయితే, ఇప్పటికే సెకండ్ క్యాపిటల్ అంటున్నారు, అక్కడ రేట్లు కూడా హైదరాబాద్తో సమానంగా ఉన్నాయి అక్కడ రేట్లు. ఇప్పుడు అపార్ట్మెంట్లు కానీ అన్నీ కూడా సమానంగా అయిపోయినాయి. అవును. మరి ఆ స్థాయిలో ఉంది కాబట్టి మిస్ చేసుకోకండి. ఏ ప్రాంతం ఏ సంబంధం లేదు, ఎందుకంటే ఇది టూరిజం హబ్బు, అట్లాగే ఇండస్ట్రియల్ హబ్బు, అట్లాగే సాఫ్ట్వేర్ హబ్బు, అన్నిటికీ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయింది, అద్భుతమైన ఎకోసిస్టమ్. కాబట్టి ఎట్టి బస్లో మిస్ చేసుకోకండి. జిఎంఆర్ బృందావనంలో ఇమీడియట్గా కొనుక్కోండి. చాలా తక్కువ ఉన్నాయి, నేను చూశాను. మన ఇంకో ఎపిసోడ్ కూడా మీకు కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ మీకు అర్థమవుతుంది. ఇక టీమ్ లైన్ ఎకో రిసార్ట్, టీమ్ లైన్ ఎకో రిసార్ట్ అయితే ఇప్పుడు నేను చూడలేదు, ఇంకా చూసి వచ్చి మీకు చెప్తాను. నాకు తెలిసి అది కూడా అద్భుతంగా ఉంటుంది. సో విల్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లుక్ ఈస్ట్ మీరు కూడా. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.